దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటల్లో యాకోబు జీవితంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి, అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి, ఈ యాకోబు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఆశీర్వాదాలను స్థిరపరిచాడు. బేతేలులో తాను తలగడగా చేసుకున్నటువంటి రాత్రిని ఆయన కసంతా నిద్రపోతున్నప్పుడు దర్శనం, కళ, భూమి మీద నుంచి ఆకాశం వరకు నిచ్చెన, తన కొనల్లో ఉన్నటువంటి ఒక సింహాసనం, ఆ సింహాసనము మీద ఉన్నటువంటి యెహోవా దేవుడు యాకోబుతో ఆ రోజు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు తూర్పునకును, పడమటకును, ఉత్తరమునకు, దక్షిణమునకు వెళ్ళను, భూమి యొక్క వంశములని నీ మూలముగా నేను ఆశీర్వదిస్తానన్నాను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి దేవుని దగ్గర అంత ఆశీర్వాదాలు కావాలంటే, దేవుడిని యెహోవా ఆ రోజుల్లో ఎవరైతే తన భక్తులు తనకు అనుకూలంగా ఉంటారో వారిని దేవుడు వెతికి ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా దాన్ని మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు. పురుగు వంటి యాకోబు అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో యాకోబుకు పురుగులా కనపడతాడేమో. రెండోది అంటున్నాడు, స్వల్ప జనం, కొద్ది జనం, ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. కాబట్టి ఈ దినమందు నీ జీవితంలో కూడా నువ్వు దేవుని దృష్టిలో ఒక చిన్న వ్యక్తిగా కనబడుతున్నావేమో. దేవునికి స్తోత్రం. అయినా పర్వాలేదు, నువ్వు స్వల్ప జన్మగా నీ యొక్క కుటుంబము, నీ యొక్క తండ్రి కుటుంబీకులు, నీ ఫోర్ ఫాదర్స్, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో నీకున్నటువంటి కుటుంబము ఏదైనా కావచ్చు, ఒక స్వల్ప జనముగా ఉన్న దేవుని దృష్టిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవచ్చు, నేను పొందుకోవచ్చు. అందుకే స్వల్ప జనం అంటున్నాడు, పురుగు వంటి యాకోబు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నట్టు, భయపడకుడి, అంటే ఎలాగ బ్రతుకుతాము, ఎలాగ జీవిస్తాం, ఎలాగ మన జీవితం కొనసాగిస్తాం అని ఉంటున్నటువంటి ఈ రోజుల్లో కూడా మన మీదకి వస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవములు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎన్నున్నా సరే వాటి నుండి నీవు బ్రతికి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, భయముతో కూడినటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నా, వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని భయం నీకున్నట్లయితే దేవుడు ఏదో ఒక సమయంలో వాక్య రూపంలో కానీ, స్వరం రూపంలో కానీ, దర్శన రూపంలో కానీ నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరిచి దేవుడు నీకు సహాయం చేస్తాడని. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే నీకు సహాయం చేస్తే ఎవరు ఆపగలరు? దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యెషయా గ్రంథం 41:10 వచనంలో కూడా గమనిస్తే, 9:10లో కూడా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా. అంటే ఒక వ్యక్తి గురించి, ఒక దేశం గురించి, ఒక జనం గురించి, ఒక ప్రజ గురించి ఆత్మీయ స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి యొక్క బూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా,
నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడు నేనే. నీతి అయిన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. అంటే కష్టాల్లో ఉన్నటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, ఇరుకుల్లో ఉన్నటువంటి వారు, భయాందోళనతో కూడినటువంటి జీవితం జీవించే పరిస్థితుల్లో దేవుడు మాట్లాడే పరిస్థితి ఎంత ధైర్యంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు యాకోబులాగా నువ్వు నేను ప్రార్థన చేసే వ్యక్తులంగా మనం ఉండాలి. యాకోబులాగా దేవునితో పెనుగులాడే వారంగా ఉండాలి. యాకోబు బేతేలులో ఉన్నటువంటి అనుభవం ఏల్ బేతేలు వరకు తన యొక్క ప్రార్థనా జీవితం కొనసాగుతూనే ఉంది. బేతేలు నుంచి బయలుదేరినటువంటి యాకోబు ఏల్ బేతేలు వరకు ఆ వాగు దగ్గర ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన వరకు యాకోబుకి పేరు మార్చి ఇజ్రాయేలుగా ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా నీకేం భయం ఉందో, ఏ కష్టం ఉందో, ఏ దిగులుందో, ఏ ఇబ్బంది ఉందో, ఎలాంటి సమస్యలను గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితం కొనసాగిస్తున్నావో, భయపడకు, దిగులు పడకు, జడియకు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. అలాగే 121వ కీర్తనలో కూడా అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశములను సృజించినవాడు. ఈరోజు నీ జీవితంలో ఇజ్రాయేల్ను కాపాడువాడు, కొనుక్కోడు, నిద్రపోడు. ఇజ్రాయేల్ అంటే యాకోబే. అంటే ఆయనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమాకాశములను సృజించినవాడు తెలుసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో, మనందరి జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఆ నిజరక్షకుడైన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను వెంబడిస్తున్నాడు. భయపడకు, దిగులు పడకు, జడియకు. ఆయన నీతి అయిన దక్షిణ హస్తముతో నిన్ను పట్టుకుంటాడు. ఆయన గాయపడిన హస్తముతో నిన్ను పట్టుకుంటాడు. ఆయన కరుణ హస్తముతో నిన్ను ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించు. ఏ కష్టములో, ఏ వ్యాధిలో, ఏ రోగములో, ఏ దిగుల్లో, ఏ భయాందోళనతో చెందినటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారో ప్రభువా, భయపడకు అని చెప్పావు. నీకు సహాయము చేయవాడు నేనే అని చెప్తున్నావు. దిగులు పడకు అని చెప్తున్నావు. నీకు నేను సహాయం చేయవాడను నేనే అని చెప్తున్నావు తండ్రి. మాకును మీరు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.